హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా కిచెన్ ఎలా ఉందో? చాలా డర్టీగా ఉంది కదా కిచెను. దీన్ని ఇప్పుడు మీకు డీప్ క్లీనింగ్ ఎలా అనేది చేసి చూపిస్తానండి. యాక్చువల్గా నా వీడియోస్ అన్నీ కొంచెం క్లీనింగ్ బేస్ చేసి ఉంటాయి. ఎందుకంటే నేను ఇంట్లో చేసుకునే పనులు వాటిని ఎలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. పెద్ద హెవీగా ఉండవు వీడియోస్ కూడా ఏమీని. నెక్స్ట్ నేను ఏది క్లీన్ చేసినా కూడా ఇంట్లో తయారు చేసుకునే లిక్విడ్స్ని యూస్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చి మీకు ఒక 2 లిక్విడ్స్ చూపిస్తాను. అవేంటి అనేది వీటి కోసం తర్వాత చెప్తాను క్లారిటీగా. ఇప్పుడు ఫస్ట్ చూపించేది ఇది ఎల్ఓసి అండి. సెకండ్ వన్ వచ్చి అది చిన్న బాటిల్, ఇది లీటర్ బాటిల్. ఇంకోటి వచ్చి అది జూము. ఈ 2 లిక్విడ్స్ని యూస్ చేసి మనం కిచెన్ ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను. ఏంటి న్యాచురల్గానే తయారు చేసుకుంటాను అన్నది లిక్విడ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ 2 కూడాను ప్యూర్ ఆర్గానిక్ అండి, 0 యాడెడ్ కెమికల్ అండ్ 100% న్యాచురల్ అండి. ఇది వచ్చి జూమ్ డైల్యూట్ చేసుకునే బాటిల్, స్విష్ బాటిల్. ఈ 2 ఉంటే చాలా కిచెన్ ఎప్పుడు హైజీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నేనైతే ఇవి యూస్ చేసినప్పటి నుంచి ఇంక వీటినే వాడుతున్నాను. ముందుగా సింక్లో చూసారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసి పెద్ద బుట్టలో వేసుకొని బయట పెట్టేశాను. ఎందుకంటే సింక్ నిండా నిండిపోయింది, అక్కడ నించొని తోమడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. ఇంకా అవన్నీ తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని ముందు ఇవన్నీ సింక్ ఇది క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ మార్నింగ్ నుంచి వంటలు ఎక్కువ అయ్యాయండి. ఈరోజు స్వామికి ఇంట్లో భిక్షది పెట్టాము, సో అందుకని వంటలు ఎక్కువ అయ్యాయి. అవన్నీ క్లీన్ చేశాను. స్టవ్ మీద ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి దాని మీద ముందుగా ఎల్ఓసి చూపించానుగా, ఎల్ఓసి అనే లిక్విడ్ని జస్ట్ చిన్న పిన్నుతో దాన్ని హోల్ చేసుకోవాలి అంతేనే, పెద్దగా కూడా చేయవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ లిక్విడ్స్లో నాకు నచ్చింది, మన ఎక్స్ బ్రాండ్ వచ్చేసరికి ఏదైనా ఎక్కువగా యూస్ చేయాల్సి వస్తుంది. ఇందులో జస్ట్ మనం ఎక్స్ బ్రాండ్ అనేది ఒక 4 మూతలు కప్పులు వాడామనుకోండి, ఇది ఒక హాఫ్ కప్ యూస్ చేస్తే సరిపోతుంది. అంత బాగుంది ప్రోడక్ట్ అయితేను, మంచి హైజీన్గా ఉంది ప్రోడక్ట్. 100% న్యాచురల్ అండ్ ప్యూర్ అండి, కెమికల్స్ ఏమీ లేవు. ఇది వచ్చి మనకి యామ్వే వెబ్సైట్లో దొరుకుతాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళ దగ్గర మనకు దొరుకుతాయి. బయట మార్కెట్లో మనకి ఎక్కడ అవైలబుల్ ఉండవు ఇవి, షాప్స్లో ఎక్కడ దొరకవండి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరుకుతాయి ఇవి. వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. హోమ్ కేరు, పర్సనల్ కేరు, కుక్ వేరు, బ్యూటీ కేరు, న్యూట్రిలెట్ హెల్త్ కేర్ మెయిన్ అవన్నీ ఉన్నాయండి. అన్నీ ప్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. యూస్ చేస్తే కానీ దాని తలకు బెనిఫిట్స్ మనకు తెలియదు కదా. ఏదో చూసి చెప్పేదానికంటే యూస్ చేసి చెప్పేదానికి చాలా రిజల్ట్ ఉంటుంది నాకు అడిగితే. నేను ఆల్రెడీ వాడుతున్నాను కనుక నాకు తెలుసు. సో జూమ్ డైల్యూట్ చేసుకునే విధానం కూడాను మీకు అన్నీ చూపిస్తాను. అది జూమ్ అని చూపించాను కదా, దాన్ని 1:3 రేషియోలో మనం డైల్యూట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ఏ డేట్కి వాడతారని చెప్పేసి నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో సపరేట్గా చేసి చూపిస్తాను. జస్ట్ ఇందులో చిన్న డెమో కోసం మీకు లిక్విడ్స్ని చూపిద్దాంలే ఎలా యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి మీకు తీసాను. కిచెన్ కూడా చాలా నీట్గా అయిపోతుందండి. అంత పెద్ద జిడ్డుగా ఉంటుంది కదా కిచెన్, ఎక్కువగా జిడ్డు అయిపోతుంది కదా, జిడ్డు పట్టిన మరకలన్నీ నీట్గా వదిలిపోతున్నాయి. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదు. నా వరకు అయితే ప్రోడక్ట్ చాలా నచ్చింది, సో మీతో షేర్ చేసుకుందాం అనిపించి చూపిస్తున్నాను మీకు. నేనైతే హోమ్ కేర్కి సంబంధించి తీసుకున్నానండి ప్రొడక్ట్స్. మ్యాక్సిమం హోమ్ కేర్ అంతా ఇవే యూస్ చేస్తున్నాను నేను. చేతులు కూడా హార్డ్గా అవ్వట్లేదు, స్మూత్గా ఉంటున్నాయి. చేతులకు ఎటువంటి ప్రాబ్లం ఉండట్లేదు. మనం బయట ఏమైనా లిక్విడ్స్ యూస్ చేస్తామనుకోండి, ఏ లిక్విడ్ అయినా కూడాను చేతులు వెంటనే యూస్ చేసిన వెంటనే మనకు చేతులు అనేవి హార్డ్గా తయారైపోతాయి. అబ్జర్వ్ చేశారు లేదో? వీటి ద్వారా ఆ ప్రాబ్లం కూడా మనకు ఉండదు. అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ క్లీనర్ అని దాని మీద ఉంది చూసారా? సో అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. నేను సపరేట్గా వీడియో చేసినప్పుడు ఏమేమి క్లీన్ చేయాలి, ఎంత వరకు మనం డైల్యూట్ చేసుకోవాలో అవన్నీ మీకు చూపిస్తాను. ఇందులో వచ్చి ఓన్లీ కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను కనుక దీని వరకు చూపిస్తున్నాను మీకు. డీప్ క్లీన్ ఎందుకు చేస్తున్నానంటే ముందు రోజు నైట్ వచ్చి ఆయిల్ ప్యాకెట్ ఒకటి కట్ అయిపోయి మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా పడిపోయిందండి. అదంతా జిడ్డుగా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపించినట్లు ఉంటుందిలే ఆ లిక్విడ్స్ని ఎలాగా అని మీకు చూపించినట్లు ఉంటుందని ఒక వీడియో తీశాను. నా వరకు అయితే కిచెన్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారు ఎంత నీట్గా ఉందో కిచెను. ఏదైనా వస్తువైనా లేకపోతే ఒక పని మనం చేసినా కూడా అది క్లీన్గా నీట్గా ఉంటే ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రూమ్లోకి మనం ఎంటర్ అయినా కూడా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది.
నాకైతే ఏదైనా పట్టుకున్నానంటే అలా వదలను, దాన్ని పీక్కి తినేస్తాను. చాలా నీట్గా ఉంచుకుంటాను ఏ ఒక్కటైనా నాకు సంబంధించినంత వరకు. చాలా ఇష్టం నాకు అలా నీట్గా మెయింటైన్ చేయడం అంతే. ఇలా అయిపోయింది, ప్రాసెస్ అంతా అయిపోయింది కదా అనేసి అనుకునేసరికి ఇంక మా వంశీ పెద్దోడు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందండి. సడన్గా పిల్లల స్కూల్ నుంచి మనం వర్కింగ్ టైంలో ఫోన్ వచ్చిందంటే భయం వేస్తుంది కదా ఎవరికైనా, ఏంటి సడన్గా ఫోన్ అని. సేమ్ నా పొజిషన్ కూడా అలాగే ఉన్నాను. బాబుకి హెల్త్ బాగాలేదు, కొంచెం తీసుకెళ్ళిపోండి అని ఫోన్ చేశారు. ఇంకా వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి ఇంక వీడియో లేదు ఏం లేదని చెప్పేసి వెళ్ళి వాడిని తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చేసరికి వాడు చాలా నీరసంగా ఉన్నాడు. ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తినలేదంట, వామిటింగ్స్ అయ్యాయి, లైట్గా ఫీవర్ కూడా ఉందని చెప్పేసి ఇంకా రాగానే ఏమైనా తింటావా అని అడిగితే ఏం తిన్నాడు. అప్పుడు ఇంట్లో ఏమీ లేవు ప్రస్తుతానికి కూడాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అన్నీ అవైలబుల్గా ఉండవు కదండి అన్ని టైమ్స్లో. సో క్యారెట్స్ ఉంటే వాటిని జ్యూస్ చేద్దాంలే అని చెప్పేసి కట్ చేసి జ్యూస్ కింద చేశాను. జ్యూస్ చేసి ఇంకా వాళ్ళిద్దరికీ ఇచ్చాను. చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు, చిన్నోడు స్కూల్కి అయితే వెళ్ళలేదు ఆ రోజు. వంశీ అయితే వాడిని చూడగానే నాకు భయం వేసింది. మ్యాక్సిమం ఇంక లెగలేడేమో అనే పరిస్థితిలో అనుకున్నాను. వచ్చిన స్కూల్ యూనిఫామ్ కూడా ఇప్పుడే చూసారు వాడు, అలాగా జ్యూస్ ఇస్తే తాగాడు. తాగాక ఇంకా నీరసంగా ఉందన్నాడని నేను సోడిపిండి ఉంటుంది, సోడిపిండి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, రాగిపిండి అంటారు కదా, అందరి ఇంట్లో కూడా ఇది ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడున్న ప్రజెంట్ పాండమిక్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో షుగర్స్ అవి ఉంటాయి కదా, షుగర్ వచ్చేసి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు షుగర్ పేషెంట్స్ లేకుండా ఉండరు, వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన సోడిజావా. సో దానికి సంబంధించి మా ఇంట్లో కూడాను, అలానే మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఎవరు లేరులేండి, కానీ సోడిపిండి మా మామయ్య గారికి రోజు ఉదయాన్నే సోడిజావ కాసి పెడతాను. సో అందుకని మా ఇంట్లో సోడిపిండి ఎప్పుడూ ఉంటుంది. నాకు ఐడియా వచ్చింది, ఇంకా దాన్ని నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్గా కూడా వేస్తూ ఉంటాను. ఇంకా వంశీ ఇలా వేస్తాను తింటామంటే తిన్నాడు. సోడిపిండి తీసుకొని దాంట్లో బెల్లం కొంచెం యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని ఇలా నెయ్యి వేసి దోశలో వేసుకుంటే బాగుంటాయండి రాగిపిండి అట్లు, హెల్తీ కూడా ఇవి. బెల్లం ఎక్కువగా నేను తీసుకొచ్చేటప్పుడు ఇన్స్టెంట్గా నేను ఇలా యూజ్ అవుతుందని కరిగించి ఫిల్టర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను డబ్బాలో వేసి. ఇలాంటప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు పనులు కూడా చేసేటప్పుడు కష్టంగా ఉండదు. నా వీడియోస్ అన్నీ ఇలాగే ఉంటాయండి, చిన్న సింపుల్గా ఉంటాయి, పెద్ద హెవీగా ఏమి ఉండవు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను. మా వాడు వీడియో తీసాడు, అట్ట సగం పడింది, సగం పడలేదు. ఫస్ట్ అట్టు క్లారిటీగా తీసాడు కానీ రెండు అట్టు అసలు కనపడట్లేదు పూర్తిగా. ఇంకా ఇవి చేసిస్తే కొంచెం మా వాడు లేచి నిలబడ్డాడులేండి, పర్వాలేదు, కానీ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది ఇవి. అయిపోవచ్చింది చూసారా, మా చిన్నోడు మాత్రం లాస్ట్లో తినడానికి మాత్రం పోజు కొడతాడు, ఇంకేం లేకపోయినా కూడా అన్నాడు, ఇందులోనే ముందుంటాడు. వీడియో ప్రత్యేకించి తీయమంటాడు, నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తాను ఇదేని. ఓకే బాయ్.